హార్ముజ్ జలసంధిని ఒకవైపున మొన్నటిదాకా ఇరాన్ దిగ్బంధిస్తే, అంటే దిగ్బంధించడం అంటే సైన్యంతో కాదు, భయంతో దిగ్బంధించింది. భయపెట్టి వెళ్ళే షిప్పుల మీదన సముద్రపు దొంగల్లాగా, బందిపోటు దొంగల్లాగా, తీవ్రవాదుల్లాగా దాడులు చేస్తూ అక్కడ సైన్యాన్ని మొబిలైజ్ చేయలేదు. కానీ సైన్యమే సముద్రపు దొంగల్లాగా వెళ్ళే షిప్పుల మీద దాడి చేసి సుంకాలు కట్టిన షిప్పుల్ని పంపించి, అవసరమైతే సుంకాలు కట్టిన షిప్పులకి యుద్ధ నౌకల్ని తోడిచ్చి పంపించినటువంటి చరిత్ర సాగింది. దాన్ని ఇప్పుడు హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధిస్తే, అమెరికా దిగ్బంధం నుంచి విడిపిస్తాం అని చెప్పుకొచ్చినటువంటి ఇరాన్ అమెరికా మీద దాడులు చేయలేకపోయింది ఇప్పటిదాకా. ఇదే సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ హార్ముజ్ జలసంధి కాదు, సముద్ర మార్గాలు స్వేచ్ఛాయుత వాణిజ్య విధానాలుగా ఉండాలి తప్పించి టోల్ గేట్లో వసూలు చేసుకునేది కాదు అని తేల్చి చెప్పినాయి. సింగపూర్ కూడా ఈ వ్యవహారంలో మొట్టమొదటిసారి యుద్ధం ప్రారంభమయ్యాక స్పందించింది. అమెరికా చెప్తున్నటువంటిది అని కాదు, అమెరికాకి ఇరాన్కి మద్దతు కాదు, స్వేచ్ఛాయుతమైనటువంటి సముద్రయానం, సముద్ర వ్యాపారానికి మేము మద్దతు ఇస్తాం. ఇరాన్ కానీ అమెరికా కానీ ఎవరూ ఆ జలసంధిని దిగ్బంధించడానికి వీలు లేదని తేల్చి చెప్పింది.